నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇప్పటి వరకు దుర్భర పరిస్థితుల్ని చూసుండవచ్చు. మరి ద్వాదశ రాశులకి మకర సంక్రమణం తర్వాత ఏ విధంగా ఉండబోతోంది? పరిస్థితుల్లో ఏమైనా మార్పులు చేర్పులు రాబోతున్నాయా? ఒకవేళ మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మంచి పరిహారాలు కూడా తెలియాలి కదా. మరి ఈ విషయాలన్నీ తెలియచేయడానికి ద్వాదశ రాశులకి ముఖ్యంగా ఈ 11 రోజులు అంటే దాదాపుగా ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు కుంభరాశి వారికి రాశిపరంగా ఏ విధంగా ఉండబోతుంది గురుగారు తెలియజేస్తారా? కుంభరాశి వారికి ఈ నెల 21వ తారీఖు నుంచి 31 జనవరి వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని శుక్రుడు, శని, 12వ ఇంట రవి, అలాగే 11వ ఇంట బుధుడు, 2వ ఇంట రాహువు, 8వ ఇంట కేతువు, 4వ ఇంట గురువు మరియు 6వ ఇంట కుజుడు. ఈ గురువు కుజుడు ఇద్దరు కూడాను వక్రీకరించి స్థితి పొంది ఉండడం. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కుంభరాశి వారికి శుభ అశుభ మిశ్రమాలు గోచరమవుతున్నాయి. ఎందుకనంటే మంచి చెడు రెండు కూడాను సమానంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఇక్కడ గ్రహాలు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి? కుంభరాశి వారికి గురువు వక్రీకరించినటువంటి కారణ ప్రభావం చేత 3వ రాశి ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. కాబట్టి అసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో కొంత అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం కానీ, తద్వారా మంచి జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక కుజుడు వక్రీకరించినటువంటి కారణం చేత ఇక్కడ ఏంటంటే పైకి మాత్రము చాలా డాంబికంగా ధైర్యం ఉన్నవాళ్ళలాగా కనబడతారు. కానీ వ్యవహారం అసలు విషయానికి వచ్చేసేసరికి మీరు ధైర్యం లేకుండా భయంతో ఉంటారు. కాబట్టి కనిపించినంత గొప్పగా మీ మనస్సు ఉండలేకపోవడం, తద్వారా ప్రతిదీ కూడాను సందేహాస్పదంగా ఉండడం, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం, తీసుకున్న నిర్ణయాలు అమలుపరచలేకపోవడం, ఏదో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది ఉండడం, తద్వారా అనుకున్నటువంటి పనులని సకాలంలో పూర్తి చేసుకోలేకపోతారు. ఈ కుజుడే చాలా ప్రమాదంగా మీకు కొన్ని సమస్యలు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి కుజగ్రహాన్ని అదుపులో పెట్టుకోగలిగితే చాలా మంచి జరుగుతుంది. ఇక రాహువు కేతుల యొక్క ప్రభావము, కుటుంబము, ఆరోగ్యము, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కాస్త మీరు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఎంత వాక్కుని అంత తక్కువగా ఉపయోగిస్తే అంత మీ యొక్క జీవితం బాగుంటుంది, ప్రశాంతంగా ఉండబోతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ప్రధానంగా దూర ప్రాంత ప్రయాణాలు సూచన కనబడుతుంది. కాబట్టి దూర ప్రాంతాలు వెళ్ళే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక అన్నిటికంటే మీరు ఎవరికైనా సలహాలు ఇస్తే మీ సలహాల ద్వారా లాభపడ్డ వాళ్ళే మీకుంటారు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ ఆలోచన బాగుంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ చేసుకోలేకపోతారు. అన్నిటికంటే మించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీదే పైచేయి సాధించే అవకాశం గోచరమవుతుంది. అలాగే ఎఫ్ఎంసీజీ, ఫుడ్కు సంబంధించినటువంటి జనరల్ స్టోర్సు, రెస్టారెంట్స్, హోటల్స్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, అలాగే ఈ జ్యువెలరీ రంగము, కళాశాల అనగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కుల వృత్తుల్లో ఉన్నవాళ్ళు, కర్రీ పాయింట్స్, అలాగే ఈ తీర్థయాత్రలు మరియు పూజా స్టోర్సు, రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. అయితే లాయర్ రంగంలో, రైతులు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క 31వ తారీఖు వరకు కాలము కలిసి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక గమనించుకున్నట్లయితే చర్మము, తోలు సంబంధమైనటువంటి వ్యాపారము నడిపేటువంటి వాళ్ళు, ప్లాస్టిక్, స్టీల్, ఇనుము రంగాల్లో ఉన్నటువంటి వారు, కింది స్థాయి ఉద్యోగస్తులు, క్లాస్ 4 ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి.
అయితే స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఏదైనా స్టాక్స్ మీద కనుక ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. అయితే మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా విద్యార్థులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కోరుకున్న విద్యాలయాల్లో ప్రవేశం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ధనపరమైనటువంటి సమస్యలకి రాజీ లేని పోరాటం చేస్తే విజయం మీదే అవుతుందని చెప్పవచ్చు. ఇక తర్వాత ఏ రోజుల్లో మనకు ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి, ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుందనేటువంటి విషయాన్ని గురించి క్లుప్తంగా తెలియచేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 29వ తారీఖు రోజున అత్యంత ప్రభావవంతమైన మౌని అమావాస్య. ఆ రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలకి, ముఖ్యంగా కోర్టు సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, ఉద్యోగపరమైన సమస్యలు, శత్రు బాధ, ప్రయోగపరమైనటువంటి సమస్యలు, అలాగే నరఘోష, నరదృష్టి, వీటికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారార్థమై ప్రత్యంగిర హోమం, బగళాముఖి హోమం, రాజశ్యామల హోమం, ధూమవతి హోమంతో పాటు వారాహి హోమం కూడా చేయించడం జరుగుతుంది. పర్ హెడ్ 2100 రూపాయలకి. మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది 29వ తారీఖు రోజున. 12 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. కావున అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 21వ తారీఖు రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేయాలన్నా కానీ ఆసక్తి ఉండదు. 22, 23వ తారీఖుల్లో సంతానపరమైనటువంటి సమస్యలు, సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి, సంతానంతో విభేదాలు పెరుగుతాయి. కావున జాగ్రత్తలు పాటించండి. విద్యాపరమైనటువంటి విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు. 24, 25, 26 తారీఖుల్లో నిరుద్యోగస్తులకి చక్కగా ఉండబోతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. చేస్తున్నటువంటి ప్రతి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో, కుల వృత్తుల్లో కూడా మీకు ధనాదాయం చక్కగా ఉంటుంది. ఇక 27, 28వ తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగము, అలాగే వృత్తి, వ్యాపారము, కుల వృత్తి, అసలు ఇది అనే కాదు, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా 27, 28వ తారీఖుల్లో అన్నింటా శుభమే జరుగుతుంది. ధనాదాయం బాగుంటుంది. మీ అవసరాలకి, ఖర్చులకి మించినటువంటి ఆదాయం మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇక 29, 30వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరు చక్కగా ఖర్చుల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం కనుక చేస్తే మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. 31వ తారీఖు రోజున మాత్రం మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. మీ యొక్క సమస్యలకి, ఖర్చులకి తగ్గట్టుగా మీకు ధనాదాయం ఉంటుంది. పెండింగ్ పనులని పూర్తి చేసుకుంటారు. బాధ్యతగా ఉంటారు. అలాగే విందులు, వినోదాలు కుటుంబ సభ్యులు, మిత్రులతో పంచుకుంటారని చెప్పవచ్చు. అంటే గురుగారు, మరి కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల పాటు వాళ్ళు అంటే గడ్డు పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారు గురుగారు? ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం అని ఒకటి ఉంటుంది. ఆ స్తోత్ర పారాయణము, అలాగే కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఓకే గురుగారు, రాశిపరంగా అలాగే పరిహారాల గురించి కూడా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.